హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఇక్కడ మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఇన్స్టాంట్ ఎగ్జామ్కి సంబంధించిన కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయండి. డౌట్స్ అడిగారు. అంటే ఇన్స్టాంట్ ఎగ్జామ్ గురించి కొన్ని డౌట్స్ అయితే స్టూడెంట్స్కి అయితే చాలా డౌట్స్ ఉన్నాయి. సో నేను ఈ వీడియోలో నాకు కామెంట్స్లో అడిగిన డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఒకసారి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఫస్ట్ కామెంట్ చూసినట్లయితే మనకు ఇక్కడ బ్రో, నేను 2021 బ్యాచ్, నాకు ఓన్లీ 5th సెమ్ స్టాట్స్ ఉంది. ఇప్పుడు నేను ఎలిజిబులా లేక ఓన్లీ రీసెంట్ బ్యాచ్ వాళ్ళే ఎలిజిబులా అని ఇక్కడ కామెంట్ అడిగారు. ఇక్కడ మనకు నిన్న వచ్చిన ఇన్స్టాంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. నేను కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, చెక్ చేయండి చూడని వాళ్ళు ఉంటే. ఇక్కడ ఇన్స్టాంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. మనకు క్లియర్గా ఏం మెన్షన్ చేసిండు ఇక్కడ, CBCS R19 ఓన్లీ అని మెన్షన్ చేసిండు. అంటే దీని అర్థం ఏంటంటే 2019 బ్యాచ్ నుంచి ఇప్పటి వరకు ఎలిజిబుల్ అన్నట్టు. 2019, 20, 21 ఇప్పటి వరకు ఎలిజిబుల్ అని అర్థం. అంటే మీరు 2021 బ్యాచ్ కాబట్టి మీరు కూడా ఈ ఇన్స్టాంట్ ఎగ్జామ్కి ఎలిజిబులే అవుతారు ఖచ్చితంగా. ఒకసారి మీరు కాలేజీకి వెళ్ళి ఒకసారి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కనుక్కొని 18th లోపు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి 18th లోపు కట్టే ప్రయత్నం అయితే చేయండి. ఒకసారి కాలేజీకి వెళ్ళి అడగండి. దీని అర్థం అదే, CBCS R19 ఓన్లీ అని ఖచ్చితంగా ఇచ్చాడు కాబట్టి మీరు కూడా ఎలిజిబులే ఉంటారు. ఓకేనా? డన్. నెక్స్ట్ కామెంట్ చూసినట్లయితే మన ఇక్కడ నెక్స్ట్ కామెంట్ ఏమంటున్నారంటే, హలో బ్రో, ఈ ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఎక్కడ రాయడం ఉంటుంది? ఇక్కడ ఇన్స్టాంట్ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఎక్కడ పడతాయి? ఇక్కడ మనకు నేను ఒకటి చెప్తున్నాను. ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ ఏం చేస్తుందంటే, ఇప్పుడు స్టూడెంట్స్ ఇన్స్టాంట్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు ఒక్కొక్కసారి. ఓకేనా? ఒక్కొక్కసారి చాలా ఎక్కువ మంది ఉంటారు. ఒక సబ్జెక్టే ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అప్పుడు ఏం చేస్తుందంటే, స్టూడెంట్స్ అనేవారు ఎక్కువ ఉన్నట్లయితే శాతవాహన యూనివర్సిటీ 2 to 3 సెంటర్స్ని అరేంజ్ చేస్తుంది. లేకుంటే చాలా తక్కువ మంది ఉన్నట్లయితే శాతవాహన యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లోనే మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. లేకుంటే మనకు అప్పుడప్పుడు క్యాంపస్లో కాకుండా మనకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఉంటాయి కదా. ఇక్కడ మనకు కరీంనగర్లో అయితే గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ ఉంది, అందులో కండక్ట్ చేస్తారు. ఒకవేళ స్టూడెంట్స్ ఇంకా ఎక్కువ మంది ఉంటే ప్రైవేట్ కాలేజెస్ కూడా తీసుకుంటారు. మనకు శ్రీ చైతన్య కానీ, ట్రినిటీ కానీ ఇలాంటి కాలేజెస్లో మనకు సెంటర్స్ అయితే పడతాయి. ఓకేనా? మనకు కంపల్సరీ మనకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లోనే ఎగ్జామ్ ఉంటుంది, లేదంటే క్యాంపస్లో ఉంటుంది. ఓకే, స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారనుకోండి, మనకు ప్రైవేట్ కాలేజ్కి సెంటర్స్ అలాట్ చేస్తారు. అంటే శ్రీ చైతన్య, ట్రినిటీ, అపూర్వ ఇలాంటి కాలేజెస్కి సెంటర్స్ అయితే అలాట్ చేస్తారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏమన్నారంటే, హౌ టు పే ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఫీ. ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే, మనకు ఇన్స్టాంట్ నోటిఫికేషన్లో కింద డీటెయిల్స్ ఇచ్చిండు శాతవాహన యూనివర్సిటీ, వారి అకౌంట్, IFSC కోడ్ అండ్ దీనికి పే చేయమని డీటెయిల్స్ ఇచ్చిండు ఆన్లైన్లో. సో చాలామంది ఏమనుకుంటున్నారు, దానికి పే చేస్తే మనకు అయిపోతుంది, ఇన్స్టాంట్ ఎగ్జామ్ రాయొచ్చు అని అనుకుంటారు. సో అది కరెక్ట్ కాదు, రాంగ్. అది ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మనకు ఈ ఇన్స్టాంట్ ఎగ్జామ్ కానీ ఏ ఎగ్జామ్కి మనం ఫీజు కట్టాలి అన్నా మనకు స్టూడెంట్ లాగిన్ ఉండదు. ఓకేనా? శాతవాహన వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఓన్లీ కాలేజ్ వాళ్ళే లాగిన్ అవ్వచ్చు. అంటే ప్రిన్సిపల్ లాగిన్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? ప్రిన్సిపల్ లాగిన్ మాత్రమే ఉంటుంది. ఆ లాగిన్ చేసిన తర్వాత ఆ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే కాంటాక్ట్ అప్లై చేస్తారో ఇన్స్టాంట్ ఎగ్జామ్కి, వాళ్ళు ఫీ పే చేస్తారు. మనం పే చేయాల్సి ఉండదు. మీరు డైరెక్ట్గా కాలేజ్ని కాంటాక్ట్ అయ్యి ఫీ ఎంత ఉందండి, ఫీ 750 రూపీస్ ఉంది. ఈ 750 రూపీస్ అనేవి పే చేసి వాళ్ళు మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఓకేనా? ప్రతి కాలేజ్ మనం పే చేసిన తర్వాత రిసిప్ట్ ఇస్తాడు. ఆ రిసిప్ట్ దగ్గర పెట్టుకోండి ఖచ్చితంగా. దగ్గర పెట్టుకున్న తర్వాత మనకు హాల్ టికెట్స్ అనేవి, ఓకే, ఇక్కడ కూడా ఇంకో డౌట్ అడగలే కానీ చెప్తున్నాను. మనకు హాల్ టికెట్స్, మనకు ఎగ్జామ్ ఏ రోజు ఉందండి? ఎగ్జామ్ 25th రోజు ఉంది కదా. ఆగస్ట్ 25th రోజు ఎగ్జామ్ అనేది ఉంది.
మనకు హాల్ టికెట్స్ అనేవి ఆగస్ట్ 22 అన్న, ఆగస్ట్ 23 అన్న, ఓకే 22 అన్న 23 నాడన్నా మనకు హాల్ టికెట్స్ అనేవి కాలేజ్ వాళ్ళు ఇష్యూ చేస్తారు ఖచ్చితంగా. సో మీరు అప్లై చేసినట్టు, ఇన్స్టాంట్ ఎగ్జామ్కి అప్లై చేసినట్టు ప్రూఫ్ ఉండాలి కదా, ఓకేనా. అప్లై చేసినట్టు ప్రూఫ్ ఉండాలి కాబట్టి మీరు పే చేసిన తర్వాత రిసిప్ట్ అనేది దగ్గర పెట్టుకోండి. ఒకవేళ కాలేజ్ వాళ్ళు మిస్టేక్ చేసినా ఆ రిసిప్ట్ మీరు పట్టుకుంటే మీరు క్లారిటీగా మీకు హాల్ టికెట్ వస్తుంది ఖచ్చితంగా, ఓకేనా. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అన్న ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది, యూనివర్సిటీలోనా అని అడిగాడు. నేను ఆల్రెడీ క్లియర్ చేశాను కదా, మనకు సెంటర్స్ అనేవి ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నట్టయితే గవర్నమెంట్ కాలేజ్ కానీ లేదా ప్రైవేట్ కాలేజ్ కానీ సెంటర్స్ అనేవి పడతాయి. లేదంటే తక్కువ స్టూడెంట్స్ ఉంటే మనకు మెయిన్ క్యాంపస్లో, శాతవాహన మెయిన్ క్యాంపస్లో అండ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో కండక్ట్ చేస్తారు ఎగ్జామ్స్ అనేవి. డన్. అండ్ నెక్స్ట్ కామెంట్, బ్రదర్ ఇన్స్టాంట్ ఎగ్జామ్ రివాల్యుయేషన్ పెట్టవచ్చా అని అడుగుతున్నారు. ఇక్కడ ఒకటే చెప్తాను మీకు, ఇన్స్టాంట్ ఎగ్జామే లాస్ట్ ఛాన్స్ అన్నట్టు. మరి ఇన్స్టాంట్ ఎగ్జామ్కి రివాల్యుయేషన్ అంటే ఒకసారి మీరే ఆలోచించండి బ్రదర్. ఇక్కడ ఇన్స్టాంట్ ఎగ్జామ్ అనేది మనకు ఓన్లీ 1 సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే రాసుకోవచ్చు, ఓకేనా. కాబట్టి ఈ ఇన్స్టాంట్ ఎగ్జామ్కి రివాల్యుయేషన్ పెట్టుకోరాదు. దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్. ఒకవేళ మీరు ఇన్స్టాంట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారంటే మళ్ళీ మీరు రెగ్యులర్ ఎగ్జామ్స్తో రాసుకోవాలండి, ఓకే. అంటే రెగ్యులర్ వాళ్ళతో మీరు రాసుకోవాల్సి ఉంటుంది, ఓకే. ఇక్కడ మన ఛానల్లో ఇన్స్టాంట్ ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ మీరు ప్లేలిస్ట్ అవపడుతుంది కదా, ఆ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డిస్ప్లే అయిన తర్వాత మీదికి స్క్రోల్ చేయండి. మీకు ఇన్స్టాంట్ ఎగ్జామ్ అనేది ఒకటి అవపడుతుంది. ఇక్కడ క్లియర్గా చూసుకోండి, 6th సెమ్ 2025 ఇన్స్టాంట్ క్వశ్చన్ పేపర్స్ అనేది ఉంది కదా ప్లేలిస్ట్. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు నా దగ్గర ఏవైతే పేపర్స్ అవైలబుల్ నా పేపర్స్ అప్లోడ్ చేశాను, ఓకే. నేను ట్రై చేస్తాను, మీకు అవైలబుల్గా ఉంటే సెండ్ చేయండి ఛానల్లో స్టూడెంట్స్, ఓకే. మీరు బ్యాక్ వచ్చినట్లయితే మీకు ఇన్స్టాంట్ క్వశ్చన్ పేపర్స్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇది స్క్రోల్ చేస్తూ ఉండండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు క్లియర్గా ఇక్కడ చూడండి ప్లేలిస్ట్, చదవండి, ఓకే. ఓపికగా చదవండి. ఇన్స్టాంట్ 5th సెమిస్టర్ క్వశ్చన్ పేపర్స్ 2025 అంటే లాస్ట్ ఇయర్ జరిగిన క్వశ్చన్ పేపర్స్. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పేపర్స్ అనేవి అవైలబుల్గా ఇన్స్టాంట్ ఎగ్జామ్ జరిగిన క్వశ్చన్ పేపర్స్, ఓకే. నెక్స్ట్ బ్యాక్ వచ్చినట్లయితే 2024లో ఇన్స్టాంట్ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి, మనకు 5th సెమిస్టర్కి సంబంధించిన 2024 ఇయర్ క్వశ్చన్ పేపర్స్. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ క్లియర్గా ఇందులోనే ఫిజిక్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఓకే. అండ్ ఇక్కడ 5th సెమ్ మ్యాథ్స్కి సంబంధించిన పక్కాగా వచ్చే క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను. అండ్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఇందులోనే ఉంటాయి, క్లియర్గా చూసుకోండి 5th సెమిస్టర్ 2024 గురించి. అండ్ నేను 2 వీడియోస్ కూడా అప్లోడ్ చేశానండి 5th సెమిస్టర్ లీనియర్ ఆల్జిబ్రా గురించి, ఓకే. ఈ 2 వీడియోస్ చూడండి, మీరు ఖచ్చితంగా మీకు ఒక ఐడియా వస్తుంది, క్లియర్గా మీరు పాస్ అవుతారు, ఓకే. అండ్ దాని 6th సెమిస్టర్ గురించి చూసినట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా ఈ ప్లేలిస్ట్లోనే చెక్ చేయండి. ఖచ్చితంగా మీకు 2024కి సంబంధించిన 6th సెమ్ ఇన్స్టాంట్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇది క్లియర్గా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోండి, మ్యాథ్స్కి సంబంధించిన ఇన్స్టాంట్ క్వశ్చన్ పేపర్, ఇక్కడ స్టాట్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్, ఇది కాస్ట్ కంట్రోల్ క్వశ్చన్ పేపర్, ఓకే. క్లియర్గా చూసుకొని అండ్ ఇక్కడ 6th సెమ్ మ్యాథ్స్ మనకు 2 సిలబస్ ఉంది కదా, న్యూమరికల్ అనాలిసిస్ సిలబస్ ఉంది అండ్ అనలైటికల్ సాలిడ్ జామెట్రీ 2 ఇన్స్టాంట్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ నోట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకే. 6th సెమ్కి సంబంధించిన స్టాటిస్టిక్స్ నోట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి డౌట్స్ అండి, స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్. ఇప్పుడు ఈ వీడియోలో అన్ని క్లియర్ చేశాను అనుకుంటున్నాను. సో ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇన్స్టాంట్ ఎగ్జామ్కి సంబంధించి నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. లేదంటే వీడియో అన్నా మీకు క్లియర్గా చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, అండ్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.